దేవరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా వార్ 2. అయితే దీనికంటే ప్రశాంత్ నీల్తో చేయనున్న సినిమాపైనే ఫ్యాన్స్ అంచనాలు ఎక్కువయ్యాయి. దీనికి ప్రధాన కారణం కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా అంటేనే ఓ ఊపు వస్తుంది. పైగా ఇది కూడా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఫ్యాన్స్కి సూపర్ కిక్ ఇస్తూ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మైత్రి మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చింది. ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా షూటింగ్ మొదలైంది అంటూ మైత్రి షూటింగ్ పిక్ని వదిలింది. న్యూ వ్యాన్ యాక్షన్ యూఫోరియా కోసం సిద్ధంగా ఉండండి అంటూ అంచనాలు పెంచేసింది. మరోవైపు ఇదే ఫోటోని షేర్ చేస్తూ మొదలైంది అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇక మైత్రి షేర్ చేసిన ఫోటోలో ఓ భారీ సీన్ని చిత్రీకరిస్తున్నారు ప్రశాంత్ నీల్. సరిగ్గా గమనిస్తే ఇది ఓ నిరసన కార్యక్రమంగా కనిపిస్తోంది. ఆందోళనకారులు నిరసన చేస్తుంటే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో కొన్ని వాహనాలకి నిరసనకారులు నిప్పు పెట్టినట్లు కనిపిస్తోంది. ఇలా ఓ భారీ సీన్ని ఫస్ట్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్లో వందల మంది నిరసనకారులు కనిపిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కానీ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్గా నటించే అవకాశం ఉందంటూ వార్తలొచ్చాయి. ఇప్పటి వరకు స్ట్రైట్ తెలుగు సినిమా చేయలేకపోయిన రుక్మిణికి టాలీవుడ్లోనూ క్రేజ్ ఉంది. ఎందుకంటే సప్తసాగరాలు దాటి సినిమాలో తన అందం, నటనకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అలాంటి బ్యూటీ ఎన్టీఆర్ పక్కన నటిస్తే స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఫ్రెష్గా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. అలానే ప్రశాంత్ నీల్ చిత్రాలు అనగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా కీలకం. ఎందుకంటే ఆ యాక్షన్ సీక్వెల్కి సరైన బీజిఎం ఉంటే ఎలివేషన్ మరో లెవెల్లో ఉంటుంది. ఇది అటు కేజీఎఫ్ 1, 2, సలార్ చిత్రాలతో రూపొందించారు నీల్. ఇప్పుడు ఎన్టీఆర్ 32కి కూడా అదే రేంజ్లో మ్యూజిక్ ఉండబోతుందట. అయితే ప్రస్తుతం మొదలైన షెడ్యూల్లో ఎన్టీఆర్ లేరని టాక్. ప్రస్తుతం భారీ యాక్షన్ సీక్వెన్స్లు, ఎన్టీఆర్ లేకుండా ఉన్న సీన్లు నీల్ ప్లాన్ చేస్తున్నారట. వార్ 2 షూటింగ్ ముగిసిన వెంటనే ఎన్టీఆర్ ఈ సెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.